పౌరసత్వ సవరణ బిల్లును మొట్టమొదటిసారి 2016 జూలైలో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే అప్పుడు బీజేపీకి భారీ ఆధిక్యం ఉన్న పార్లమెంట్ లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే ఈశాన్య భారతదేశంలో వలసకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు చెలరేగి తర్వాత రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందలేదు. ఇక చివరికి 2019 డిసెంబర్ 11న పార్లమెంట్లో ఉభయ సభల్లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందింది. అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టానికి ఈ బిల్లు సవరిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో మతపరమైన హింసకు గురైన హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లను, బౌద్ధులను, జైన్లు, పార్సీలు మన దేశానికి ఇచ్చిన పక్షంలో వారికి భారతీయ పౌరసత్వం కల్పించడం దీని ఉద్దేశం. అయితే వారంతా డిసెంబర్ 31, 2014 లోపల భారత్కు వలస వచ్చిన వారే ఉండాలి. అంతేకాకుండా అక్రమంగా మన దేశానికి వచ్చిన వారికి కూడా ఈ హోదాను కల్పించడం కోసం ఈ చట్టాన్ని రూపొందించారు. వలసదారుల వద్ద పాస్పోర్ట్ లాంటి ఇతర ధృవీకరణ పత్రాలు లేకపోయినా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్తో పాటు ఈశాన్య రాష్ట్రాలన్నీ మొదటి నుంచి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ పలు రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించాయి. ముఖ్యంగా 2019లో చట్టసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించినప్పుడు అస్సాంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. 1979 నుంచే పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుంచి తమ ప్రాంతాల్లోకి చొరబడే వలసదారులకు వ్యతిరేకంగా అస్సాం ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ కొత్త చట్టం కూడా బంగ్లాదేశ్ సహా ఇతర దేశాల నుంచి వచ్చే వలసదారులకు అనుకూలంగా ఉండటమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చట్టం ప్రకారం దేశంలోకి చొరబడిన శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. దీనివల్ల తమ సంస్కృతి, భాషతో పాటు భూవనరులు, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక మరోవైపు మత ప్రతిపాదికన పౌరసత్వం మంజూరు చేయడం సరికాదనేది ప్రతిపక్షాల వాదన. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21, 25, 26లను అతిక్రమిస్తుందని, కులం, రంగు, వర్గం, మతంతో సంబంధం లేకుండా చట్టం అందరినీ సమానంగా చూస్తుందని, రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కును ఇది కాలదోస్తుందని వారి అభిప్రాయం. ఇక పౌరసత్వ సవరణ చట్టం 2019లో ముస్లింలను మినహాయించడం కూడా వివాదాలకు దారితీసింది. అయితే ఈ చట్టంలో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ముస్లింలు హింసకు గురయ్యే అవకాశం ఉండదని, అందుకే వారిని మినహాయించామని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా ఈ చట్టం వల్ల భారతీయులపై ఎలాంటి ప్రభావం ఉండదని, రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన ప్రాథమిక హక్కులను భారత పౌరులు ఎప్పటిలాగే పొందవచ్చని కూడా కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇదంతా కేంద్రం జాబితాలోని అంశం కాబట్టి ఈ చట్ట సవరణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 368(2) పరిధిలోని రాని ఏ బిల్లు అమల్లోకి రావడానికైనా రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. ఒకవేళ కేంద్రం చట్టాన్ని అమలు చేయకుండా రాష్ట్రాలు తిరస్కరిస్తే దానిని అమలు చేయాలని ఆదేశించే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 256 ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఒకవేళ ఆ ఆదేశాలను కూడా రాష్ట్రాలు పాటించకపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. లేదంటే రాజ్యాంగ సూత్రాలను పాటించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందుకు ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఈ చట్టాన్ని అమలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది.